భారత్ మాతాకి, భారత్ మాతాకి. బలరాం గారు కొంచెం అందరికి రావాలి సార్ ప్లీజ్. కొంచెం ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రండి. ప్రోగ్రామ్ అయిపోతుంది, ఇంకా లాస్ట్ స్పీచ్, దీని తర్వాత మనం బ్రేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఎవ్రీవన్. స్పెషల్ థ్యాంక్స్ టు our heartfelt thanks to the Zain company, which is you guys are believing us, and so without your support today, you know, the situation is like now we are all here. 100 people came here because of your support also today. So every week we are doing like 40-50 people regular base, and we thank you to Bahrain government and Zain team, especially to Zain management, Mr. Kumel and Mr. Nubin, and alongside with their team. So they came morning 7 o'clock here and on time, so still they are here. And today we know that today is a Friday, so everybody has their own families and they have own schedules. But today, because of the social service, they believe us. So last year actually, like this is the 62 week we are doing since 2023. We started alongside with my brother Mohan Garu, and also so many individuals of our eco warriors are here. So when we started with only 5 people, which is Mr. Ganga Reddy and my brother Naveen, Ram Garu and Mahesh Meera. There is other person is not here, Anil Are. So people are laughed at us. Then what you guys doing in the beach? So already there is a baldia, there is things. People are there, but see, like generally, if you discuss with anything, the baldia will not clean the seas. So we should know that plastic, as Mr. Ramon Garu told just now, that plastic makes a cancer and environmental. So with your permission, I am going to talk in Telugu. So thank you so much Zain team, one and all each. మనం ఏదైతే మోహన్ గారు చెప్పినట్టు ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ ఈ క్యాన్సర్ ఈ రోజుల్లో ప్రతి విలేజ్లో ఖచ్చితంగా 10 నుంచి 20 కేసులు అవుతున్నాయి. ముందు మన క్యాన్సర్ అంటేనే తెలియదు. ఎవరైనా క్యాన్సర్ గురించి చెప్తే మాట్లాడేటోళ్ళు కూడా కాదు, అదేదో భూతం దయ్యం లాగా చూసేటోళ్ళు. మన కళ్ళ ముందటనే పోతున్నారు క్యాన్సర్ వల్ల. సో మనకి ఏంటంటే స్లోలీ పాయిజన్ లాగా ఇది అవుతుంది. మేము ఎప్పుడైతే 5 people తోటి ఇది స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా సపోర్ట్ నవ్వుతారు. సో నవ్విర్రు, పీపుల్స్ అందరూ నవ్విర్రు, చూసిర్రు. అయినా సరే ఒకనొక సందర్భంలో ఆగస్టు మిడ్ జూలైలో చాలా ఎండ. మనం పొద్దున వచ్చేసరికి అబ్బా ఏందిరా స్వామి అనిపించే పరిస్థితి. సరే అయినా స్టార్ట్ అయితే చేసినాం. వేరే వాళ్ళ ముందట మనం ఎట్లాగో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి, మనకేదైనా మనిషి అన్నప్పుడు సంవత్సరంలో కూడా ఫీవరో ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వెకేషన్ ఇవన్నీ ఉంటాయి. అయినా సరే మన యొక్క టీం ఏదైతుందో, ఈ ఈకో వారియర్ టీం ఏదైతుందో, ఏదైతే గాడ్ గిఫ్టెడ్, సో అందరూ ఈకో వారియర్లో ఉండే ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఎట్లా అంటే ఎవరు లేకుండా వాళ్ళే వెళ్ళి చేసేటట్టు తయారైపోయింది టీం. ఒకటి గ్రేట్ థింగ్ ఏంటంటే మనం తెలుగు 2 రాష్ట్రాల ప్రజలం, తెలుగు ప్రజలం. ఈరోజు బహ్రెయిన్లో ఒక టాప్ నెట్వర్క్ జైన్ కంపెనీ మన కార్యక్రమాన్ని గుర్తించడం అనేది ఇది గర్వించదగ్గ విషయము. దీనికి ఖచ్చితంగా అందరూ జైన్ కంపెనీకి, తర్వాత మన ఈకో వారియర్కి ఖచ్చితంగా మన అందరికి తరఫున ధన్యవాదాలు. జైన్కి మనం ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్దాం. ఇంకొకటి ఏంటంటే అరౌండ్ 30,000 కిలోల కచరా అనేది మనం తీసినాం ఇప్పటివరకు. 30 టన్నులు. మీరు ఒకసారి 30 టన్నులు అంటే 30,000 కిలోలు. మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఎంత ఉండొచ్చు. సో మన వల్ల ఏమవుతుంది అని అనుకుంటే మన వల్లనే అన్నీ అవుతాయి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి బ్రదర్ కనీసం ఏదైనా ఒక సందర్భంలో మీరు కొంచెం సమయం తీసుకొని రండి. ఇక్కడ మనం ఈ కార్యక్రమం నడవడానికి బ్యాక్ సైడ్ చాలా మంది ఉన్నారు, చాలా మంది మన టీం వారియర్స్. అంటే పేర్లు ముందు చెప్తే ఈజీగా అయిపోయేటివి, 3, 4, 5 ఉండే, ఇప్పుడు 50 మంది ఉన్నారు.
ఇప్పుడు 35 మంది పేరు చెప్పి 5 పేరు చెప్పలేమంటే ప్రాబ్లం అవుతుంది. సో మెయిన్ ఏంటంటే మా టీం అనేది స్ట్రాంగ్ టీం ఉంది, మనమందరం కూడా టీంలోనే ఉందాం. ఇదేదో స్వచ్ఛ భారత్ అంటే ఒక సంఘం కాదు. సో ఇట్ ఈస్ లైక్ ఎ సోషల్ వర్క్. అందరికీ గేట్స్ ఓపెన్, అందరూ రండి, పాల్గొనండి. దీన్ని 100వ వారం 200వ వారం మనం ఉండా లేకుండా ఇది కంటిన్యూ నడవాలి. మన యొక్క అందరి యొక్క సపోర్ట్ కావాలి. మీరు ఖచ్చితంగా రావాలా, ప్రయత్నం చేయండి. పిల్లలకు భవిష్యత్తులో చెప్పండి, నేర్పించండి. దీనివల్ల ఎన్ని అనర్థాలు నెక్కించుకొస్తారు. భూమేష్ దగ్గర ఆయన దగ్గర ఉన్న ఫోన్ తోటి ఆయన వీడియోలు తీస్తాడు. మరి రంజిత్ ఒక 4గురిని తీసుకొస్తాడు. అరవింద్ ఏమో మోటివేట్ చేస్తాడు, పరమేశ్ ఏమో రాస్తాడు. అంటే ఎవరి టీం వాళ్ళకు ఉంది. సో మనతోటి ఎందుకు కాదు ప్రతి ఒక్కరు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇది క్యాష్లెస్ ప్రోగ్రామ్ అండి. క్యాష్ లేదు, మేము జమ చేయము. తర్వాత నెక్స్ట్ క్యాషియర్ కూడా ఉండడు. ఎవరైనా మనం తినాలంటే మనం తినేదంటే అందరం తిందాం. మీరు 10 లడ్డూలు తెస్తే 20 మంది ఉంటే హాఫ్ చేస్తాం, 4గురం ఉంటే 4 ముక్కలు చేస్తాం, 5గురం ఉంటే 2 తింటాం. కానీ క్యాష్ లేదు. సో ఇట్లనే నడుస్తుంది. ఇక్కడికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. రాఫేల్ రా తర్వాత రమ్మని